వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఆకృత్యాలు ఫారెన్సిక్ ల్యాబ్ నివేదికతో సంచలన వీడియోలు బయటకు వచ్చినాయి. అనేక ఆకృత్యాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్, ఫోన్ డేటాలో బయటపడ్డ అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బచ్చలకూరి జోసెఫ్ ఫోన్లో ఉన్న డేటాని టెస్ట్ చేస్తే వెలికి తీస్తే అనేక సంచలన వీడియోలు బయటకు వస్తామని ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయటం తదితర కార్యక్రమాలు అనేకం చేపట్టడం చెప్పి వాళ్ళ నిర్ధారణకు వచ్చింది. అతని మాటలకి అతని చేతలకి పొంతన లేకుండా అతను చేసిన ఆకృత్యాలు అనేకం బయటపడుతున్నాయి సార్. ఎట్లా చూస్తారు అతను? న్యూడ్ వీడియోల రావణ్, న్యాయ సహాయం జగన్. అంటే న్యూడ్ వీడియోల రావణ్కి జగన్మోహన్ రెడ్డి న్యాయ సహాయం అందిస్తున్నాడా? అట్లా కనబడుతుంది. ఇప్పుడు న్యూడ్ వీడియోలు అంటే మనకు గుర్తొచ్చేది గోరంట్ల మాధవ్. అతను ఏంటి అక్కడ వైసీపీ ఎంపీగా అసలు అతను న్యూడ్ వీడియోలు అసలు ఎంపీల గ్రూప్లో పోస్ట్ చేశాడని, వాట్సాప్ గ్రూప్లో అవి చూసి అప్పట్లో అసలు దేశం మొత్తం నివ్వెరపోయిందని ఆ గోరంట్ల మాధవ్ పై. లేకపోతే వైసీపీ ఎమ్మెల్సీ ఈ డోర్ డెలివరీ ఎవరతను అనంతబాబు, అతని న్యూడ్ వీడియోలు అప్పట్లో బయటికి రావటం, ఏదో పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా ఓ పిల్లాడి పుట్టినరోజుకి అనంతబాబు వీడియోలు ఏవో చూసాం. ఇప్పుడు రావణ్ ఫోన్లో ఈ న్యూడ్ వీడియోలు, ఇవాళ ఈ రాసలీలలు, అసలు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూడా ఇవాళ అతని ఫోన్లో ఉన్నటువంటి ఆ అకృత్యాల గురించి వస్తోందంటే అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, న్యూడ్ వీడియోల కాంగ్రెసా? గోరంట్ల మాధవ్ని అనుసరించినట్టున్నాడు అతను కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇటువంటి వాళ్ళకందరికైనా ఇక ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టికెట్, లేకపోతే న్యాయ సహాయం. ఇప్పుడు ఇక రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ రావణ్కి. అంటే ఇప్పుడు చరిత్ర బయటపడకుండా ఉండి అరెస్ట్ కాకుండా ఉండుంటే ఎంపీ టికెట్ ఇచ్చేవాడు, ఎమ్మెల్సీని చేసేవాడు, ఏదో ఒకటి చేసేవాడు. మొత్తం ఏమో రేపు బయటకు వచ్చినాకైనా ఇస్తాడేమో. అంటే ఇప్పుడు ఇతను పార్లమెంటుకు పంపేది బోరగడ్డ అనిల్ని, లేకపోతే ప్రశ్న రావణ్, ఈ బచ్చలకూరి జోసెఫ్ని, ఇటువంటి వాళ్ళేనా వర్ర రవీంద్రారెడ్డిని ఒక పార్లమెంటుకు నుంచోబెడతాడా? ఇప్పుడు ఇవాళ మీరు చెప్పారు ఫోరెన్సిక్ ల్యాబ్ రావణ్ ఫోన్ స్కాన్ చేస్తే అసలు బయటకు వచ్చినటువంటి ఆ వీడియోలు, వాటి గురించి మీడియాలో వస్తున్న కథనాలు వింటుంటే అసలు నివ్వెరబోతున్నారు. అతనిపై ఉపా చట్టం కాదు, ఇక ఏ పా చట్టం పెట్టాలి? ఇప్పుడు మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, ఏదో రాముడు లేకపోతే సీత దేవతల్ని దేవుళ్ళని అవమానించాడు, హిందూ మతాన్ని అవమానించాడు అనుకుని అనుకున్నారు ప్రజలంతా. కానీ వాళ్ళు చూస్తే అతను ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చూస్తూ ఉంటే అనేక అక్రమాలు, దుర్మార్గాలు, దారుణాలు. ఇప్పుడు ప్రశ్న రావణ్ అదే బచ్చలకూరి జోసెఫ్ అతనేంటి హైదరాబాద్లో ఏదో కంపెనీలో ఉద్యోగి, రివెంటిక్స్ అనే కంపెనీలో అతను ఏదో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడని, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరాడని, ఆ తర్వాత ఆ కంపెనీ ఎవరో ఇంకోళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఈ ఫేక్ సర్టిఫికెట్ల భాగోతం బయటకు వస్తే అతను ఉద్యోగం నుంచి ఊష్ చేశారని, ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే అక్కడ ఆ కంపెనీ మహిళల్ని వేధించాడని, ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్, లేకపోతే ఈ న్యూడ్ వీడియోలు. అంటే ఇప్పుడు ఇతను ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టించి అతనితో ఓ 25 లక్షలతో స్టూడియో పెట్టించి నెలకు ఒక 5 లక్షలు ఏమో అతనికి మరి వాళ్ళ స్టాఫ్కి జీతభత్యాలు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎవరతను సజ్జల భార్గవరెడ్డి, ఇంకా అనేక అంశాలు ఇవాళ రావణ్ ఫోన్లో నుంచి బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా మనం ట్వీట్ చేశాడు, సాక్షి పేపర్లో కూడా ఆర్టికల్ కూడా రాశారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అని ఖండించుతూ రాసినట్టు ఎడిటోరియల్ రాశారు. ఎడిటోరియల్ కూడా రాశాడు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చేది, వీడియోలు చేసేది సపోర్ట్గా. ఇప్పుడు తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళంతా సమాధానం చెప్పాలండి సమాజానికి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇతను ఒక సంఘ వ్యతిరేక శక్తి అనాలా? బచ్చలకూరి జోసెఫ్ ఏంటి అటు మనం చూసాం ఏలూరు సభలో చేసిన వ్యాఖ్యలతో అతని పైన అనేక కేసులు పెట్టారు, బెయిల్ ఇచ్చారు. కానీ గతంలో అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇది ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ను ఉద్దేశించి, ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుడతారని, ఒక కేశవరావు చనిపోతే 100 మంది కేశవరాలు పుడతారని, అంటే 10-12 వేల మందిని చంపిన కేసు, ప్రజల్ని, నాయకుల్ని, లేకపోతే ప్రజాప్రతినిధుల్ని, పోలీస్ అధికారుల్ని చంపిన వాళ్ళని ఇతను కీర్తిస్తూ వీడియోలు చేసిన అవన్నీ బయటకు వచ్చాయి. అందుకోసం కదా పెట్టింది ఇవాళ ఉపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి లీగల్ ఎయిడ్.
రేపు పొద్దున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తాడా? అలాంటి వాళ్ళందరినీ సమర్థించుతానగా ఎడిటర్లు రాసుకొచ్చాడు మన జగన్ రెడ్డి. అది అసలు ఏంటి ఇప్పుడు సాక్షి ఛానల్ అయినా సాక్షి పత్రిక అయినా వీళ్ళందరినీ ఇవాళ ఈ క్రిమినల్స్ అందరినీ కూడా హీరోలుగా ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వీళ్ళు న్యాయ పోరాటం చేస్తామనడం అది అసలు ఒక పత్రిక? కట్టుకథలకు అవినీతి కుంభకోణాలకు పుట్టిన విషపుత్రిక ఇవాళ సాక్షి ఛానల్. విషపుత్రిక అంటే విషపుత్రిక అదే పని అనుకోండి. కాకపోతే తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వరు, ఆ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇలాంటి సిండికేట్గా అయ్యి ఇలాంటి వాళ్ళు కూడా అతను ప్రోత్సహించి జగన్ రెడ్డి కనుసైగిల్లోనే చేస్తున్నారు అనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. అంటే ఇటువంటి వాళ్ళందరికీ జడా శ్రావణ్ న్యాయవాది 4 కేసుల్లో బయటకు తీసుకొచ్చా, మళ్ళీ ఈ కేసులో కూడా న్యాయ పోరాటం చేస్తా అని జడా శ్రావణ్ మాట్లాడతాం. పేరుకి జై భీమ్ పార్టీ. ఆయన కూడా అనేక వెలుగులోకి వస్తూ ఉన్నాయిగా. అంటే అంబేద్కర్ ఇవాళ వారసులుగా చెప్పుకునే అర్హత వీళ్ళకుందా? వాళ్ళ దళితులు ఇవాళ దళిత సమాజం మేల్కోవాలి. అసలు ఎటువంటి వాళ్ళు వీళ్ళందరూ? ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు అనాలా, జాతి వ్యతిరేక శక్తులు అనాలా, దేశద్రోహులు అనాలా? ఇప్పుడు మహిళలు ఇవాళ ఆడబిడ్డలు ఏంటి వాళ్ళని వేధించటం, బ్లాక్మెయిల్ చేయటం, లొంగ తీసుకోవటం, వీడియోలు తీయటం, మళ్ళా బ్లాక్మెయిల్ చేయడం. ఏ విధంగా అటు గోరంట్ల మాధవ్ అయినా, ఇటు ఈ ఎవరితను అనంతబాబు అయినా, లేకపోతే ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ అయినా, వీళ్ళని ఇవాళ ఏ రాజకీయ పార్టీ పంచన చేరినా క్షమించవచ్చా? ఇన్ని జరుగుతూ ఉంటే ప్రభుత్వం అతని మీద ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసి విచారిస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని, జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తి అని చంద్రబాబుకి, లోకేష్కి, బాలకృష్ణకి అనుకూలంగా పనిచేస్తున్నాడంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆ ఏలూరు సభలోనే ఇదే జోసెఫ్ మాట్లాడుతూ ఏమన్నాడు? చంద్రబాబు గారిని కూడా విమర్శించాడు ఆ రోజు. చంద్రబాబు కళ్ళకి పచ్చకామర్లు వచ్చినాయా అని అడిగాడు. ఏం చంద్రబాబు నీ కళ్ళకి పచ్చకామర్లు వచ్చినాయా అని అడిగినాడు. చంద్రబాబు అభిమాన, తెలుగుదేశం అభిమాన, లోకేష్ బాలకృష్ణ అభిమాన. అంటే ఒక్కొక్కటి బయటపడతా ఉంటే మళ్ళీ రావణ్ని సపోర్ట్ చేయకుండా తప్పించుకుని మళ్ళీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇది ఒక కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అతను కమ్మ అంటారు. ఎవరు? బచ్చలకూరి జోసెఫ్. తండ్రి పేరు చిన్న డానియల్. అతను కమ్మ అని చెప్పి ఆయన భార్య కూడా వీడియో చేసింది. అదే ఇప్పుడు కొడాల నాని లేకపోతే జోసెఫ్ చుట్టాల. సార్ నేరాలకి, ఘోరాలకి, దారుణాలకి, మర్డర్లు చేసేవాళ్ళకి, దొంగతనాలు చేసేవాళ్ళు కులం ఏంటి? కులం ఎందుకు ప్రస్తావన వస్తుంది? ఈ కొడాలని పెద్ద దొంగ, ఈ కొడాలానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద గజ దొంగ. ఇలాంటి వాళ్ళందరూ కుల ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు? ఏ కులం చెప్పింది నేరాలు చేయమని? కిడ్నాపులు చేయమని ఏ కులం అన్నా చెప్పొద్దా? మర్డర్లు చేయమని ఏ కులం అన్నా చెప్పొద్దా? బూతులు తిట్టమని ఏ కులం చెప్పింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబుని అదే అడిగాడు. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావు, బూతులు తిట్టావు, 18 రోజులు నిన్ను జైల్లో పెట్టారు, బయటకు వచ్చి నేను మళ్ళీ నాకు కాపు కులం అంటే? ఆ పిల్ల సాయి అతను ఒక రౌడీ షీటర్. అతని పైన ఒక 16 కేసులు 23 కేసులు ఉన్నాయి. కిడ్నాప్ ఉంది, చంపిన కేసు, హత్యలు. అట్లాంటి అతన్ని కాపు యువకుడు అంటారు. అంటే ప్రతి చోట కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు జోసెఫ్ కమ్మ అని చెప్పి జోసెఫ్ భార్యతో చెప్పించడం వెనక ఉన్న కుట్రేంటి? విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ సామాజిక వర్గం మీద జనాలకు చిరాకు రావాలి, కోపం రావాలి. ఇప్పుడు కొడాల నానితో రావణ్ తెలుగుదేశం మనిషి అని చెప్పించడం వెనక కుట్రేంటి? అంటే అతనికి ఏదో రకంగా కమ్మ ముసుగు లేకపోతే తెలుగుదేశం పార్టీ ముసుగేసి ఇవాళ ఆ పార్టీని, ఆ కులాన్ని ఇవాళ బదనాం చేయాలన్న కుట్ర తప్ప వేరే ఏమైనా ఉందా? అలా ప్రయత్నం చేస్తూనే జగన్ రెడ్డి అక్కడ దాకా తీసుకొచ్చాడు. కులానికిను వ్యాధికి అంటగట్టారు. ఏది? కమరోనా అన్నారు, కరోనా. అవును. తమ్మినేని సీతారామం ఎవరు? లేకపోతే అసలు డిఎస్సికి కులానికి అంటగట్టారు. మెగా డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు ఇవాళ టీచర్లు సంవత్సరంగా పనిచేస్తుంటే దాంట్లో 9 మందే కమ్మాళ్ళు. ఏది? ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి సీట్లు అదే విజయ్ కుమార్తో ఏమని చెప్పించారు? కమ్మ డిఎస్సి అనిపించారు. అంటే నువ్వు రిటైర్డ్. ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడాడంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ మాత్రం సేవ చేశాడో అర్థమైపోతా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటి? ఒక లంపెన్ గ్యాంగ్గా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉంటే ఆయనకు కులం ఆపాదించారు. 36 మంది డిఎస్పీలు కమ్మ కులం అని చెప్పి ఆనాడు మాట్లాడారు. అంటే కమ్మ ద్వేషం పుట్టించి ఇంకా ఎన్నాళ్ళు ఈ రాజకీయం? ఈ రాజకీయానికి కాలం చెల్లింది. ఇప్పుడంతా జీ అండి. ఇప్పుడు రాబోయే జనరేషన్ అంతా కూడా చాలా అసహ్యించుకుంటున్నారు వీళ్ళని. ఇంకా కులం పేరు చెప్పి లేకపోతే మతం పేరు చెప్పి ఓట్లు పొందాలనో, సమాజంలో చీలికలు తీసుకురావాలనో ఇవాళ నేరం. ఇప్పుడు నేరస్తులకు కులం ఏంటి?
మీరందరూ కూడా క్రిమినల్స్ అంతా కూడా ఇవాళ ఒక పార్టీ పెట్టుకుని క్రిమినల్స్ అందరినీ కూడా మళ్ళీ మేము వస్తాం రప్ప మరి నరికేస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతాం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇవాళ క్రిమినల్స్ అందరికీ కూడా అతను ఒక పరిరక్షకుడిగా మారాడు. అటు ఆనందబాబుకైనా, ఇటు గోరంట్ల మాధవ్కైనా, ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్కైనా మొత్తం క్రిమినల్స్ అందరికీ అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఇప్పుడు ఈ కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా అందరూ కూడా ఏంటంటే ఇవాళ ఏంటి నేరస్తులందరినీ ఏకం చేయాలనా, ప్రపంచ కార్మికులారా ఏకంగండి అన్నాడు ఎవరైనా కార్ల్ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ నేరస్తులారా ఏకంగండి అంటున్నాడు. అదే జగన్ పిలుపునిస్తున్నాడు. మనకి అదే కనపడుతుంది. అంటే రాబోయే ఎన్నికలు ఇక జగన్మోహన్ రెడ్డి ఈ క్రిమినల్స్నే నమ్ముకున్నాడా? క్రిమినల్స్ వర్సెస్ ప్రజల్లాగా తయారైపోయిందండి. ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏంటంటే క్రిమినల్స్ వర్సెస్ ప్రజలు అనమాట, జగన్ వర్సెస్ జనం. నేరస్తులను ఏకీకృతం చేసి వాళ్ళ ద్వారా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.